to the next one. So next వచ్చేసి స్పీకర్ ఆఫ్ లోక్సభని, అలానే డిప్యూటీ స్పీకర్ని, అలానే చైర్మన్ ఆఫ్ రాజ్యసభని, అలానే వైస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభని ఎలా ఎలక్ట్ చేస్తారో చూద్దాం. సో స్పీకర్ ఆఫ్ లోక్సభని ఏదైతే ఒక పొలిటికల్ పార్టీ మెజారిటీ సీట్స్ వచ్చాయో ఆ మెజారిటీ సీట్స్ వచ్చిన పొలిటికల్ పార్టీ ఎలక్షన్ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది. సో వాళ్ళ ఫస్ట్ మీటింగ్ లో ఏదైతే పొలిటికల్ పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుందో వాళ్ళ ఫస్ట్ మీటింగ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్పీకర్ ని ఎలక్ట్ చేసుకుంటారనమాట. అయితే మరి ఒక కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేసిన పొలిటికల్ పార్టీ ఫస్ట్ మీటింగ్ లో ఆ మీటింగ్ చైర్ లో ఎవరు కూర్చుంటారంటే ప్రోటెం స్పీకర్ అంటాం. రిమెంబర్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రోటెం స్పీకర్. ఆ పర్సన్ ఏమంటాం, ప్రోటెం స్పీకర్ అంటాం. ఒక కొత్తగా ఎలక్ట్ అయిన పొలిటికల్ పార్టీ ఫస్ట్ మీటింగ్ కండక్ట్ చేస్తుంది. ఆ ఫస్ట్ మీటింగ్ లో ఇంకా లోక్సభ స్పీకర్ ఎలక్ట్ అవ్వలేదు. సో అలాంటి టైంలో ఆ మీటింగ్ లో ఎవరు కూర్చుంటారంటే ప్రోటెం స్పీకర్ కూర్చుంటాడు అనమాట. ఈ ప్రోటెం స్పీకర్ ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. సో ఈ ప్రోటెం స్పీకర్ లో ఎవరైతే ఉన్నారో ఫస్ట్ లోక్సభ స్పీకర్ ఎలక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ ప్రోటెం స్పీకర్ అనే పోస్ట్ అనేది డిజాల్వ్ అయిపోతుంది అనమాట. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరిని ప్రోటెం స్పీకర్ గా అపాయింట్ చేస్తాడు అంటే ఎవరైతే ఎలక్ట్ అయిన లోక్సభలో ఎవరైతే సీనియర్ మోస్ట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ప్రోటెం స్పీకర్ గా అపాయింట్ చేస్తారనమాట. మనకి ప్రోటెం స్పీకర్ మీద చాలా డిబేట్స్ జరిగాయి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు గవర్నర్ ఆఫ్ కర్ణాటక ప్రోటెం స్పీకర్ గా సీనియర్ మోస్ట్ మెంబర్ ఉన్నప్పటికీ కూడా ఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందో ఆ గవర్నమెంట్ నుంచి ప్రోటెం స్పీకర్ ని ఎలక్ట్ చేశాడు. సో అదొక మిస్టేక్ గా అప్పట్లో కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. సో ఈ ప్రోటెం స్పీకర్ అంటే ఒక గవర్నమెంట్ పొలిటికల్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ మీటింగ్ లో కూర్చునే పర్సన్ ని ఆ మీటింగ్ లో ప్రిసైడ్ అయ్యే పర్సన్ ని ప్రోటెం స్పీకర్ అంటాము. ఆ ప్రోటెం స్పీకర్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తాడు. సో ఎవరిని అపాయింట్ చేస్తాడంటే ఆ ఎలక్ట్ అయిన లోక్సభలో ఎవరైతే సీనియర్ మోస్ట్ మెంబర్ ఉన్నాడో ఆ పర్సన్ ని ప్రోటెం స్పీకర్ గా అపాయింట్ చేస్తాడనమాట. సో ఆ ఫస్ట్ మీటింగ్ లో మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ ఎలెక్ట్స్ దేర్ స్పీకర్ అనమాట. సో ఆ లోక్సభ మెంబర్స్ అందరూ కలిసి వాళ్ళలో నుంచి ఒక పర్సన్ ని స్పీకర్ గా వాళ్ళు ఎన్నుకుంటారు. సో అది అయిపోయిన తర్వాత డిప్యూటీ స్పీకర్ ఉంటాడు అనమాట. ఒకవేళ స్పీకర్ కనుక అబ్సెంట్ అయితే డిప్యూటీ స్పీకర్ గా యాక్ట్ చేయడం కోసం ఆ డిప్యూటీ స్పీకర్ ను కూడా స్పీకర్ ని ఎలా ఎలక్ట్ చేస్తారో సేమ్ రిమైనింగ్ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభలో నుంచి ఒక పర్సన్ ని డిప్యూటీ స్పీకర్ గా ఎలక్ట్ చేస్తారు. సో స్పీకర్ ఎప్పుడైతే అబ్సెంట్ లో ఉంటాడో డిప్యూటీ స్పీకర్ గా యాక్ట్ చేస్తాడనమాట. సో అదే విధంగా మరి డిప్యూటీ స్పీకర్ కూడా అబ్సెంట్ అయ్యాడు అనుకోండి డ్యూ టు సమ్ రీజన్స్. సో మరి అప్పుడు ఎవరిని లోక్సభ మీటింగ్స్ లో కూర్చుంటారంటే దానికోసం అని చెప్పేసి స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఎలెక్ట్స్ ఏ ప్యానల్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 10 చైర్పర్సన్స్ అన్నమాట. సో స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఏం చేస్తారంటే మిగతా లోక్సభ మెంబర్స్ లో ఒక 10 మెంబర్స్ ని స్పీకర్ ఏ ప్యానల్ ఆఫ్ 10 చైర్పర్సన్ గా నామినేట్ చేస్తారనమాట. ఓకే, రిమెంబర్ ఈ ప్యానల్ ఆఫ్ 10 చైర్పర్సన్ టు ద లోక్సభకి ఎవరు నామినేట్ చేస్తారంటే స్పీకరు ఒక లోక్సభ మెంబర్స్ లో ఒక 10 మెంబర్స్ ని ప్యానల్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 10 చైర్పర్సన్స్ అనమాట. అంటే స్పీకర్ అబ్సెంట్, డిప్యూటీ స్పీకర్ అబ్సెంట్. అలాంటి టైంలో స్పీకర్ గా ఎవరు యాక్ట్ చేయొచ్చు అనే దానికోసం స్పీకరు లోక్సభ మెంబర్స్ లో ఒక 10 మెంబర్స్ ని చైర్పర్సన్స్ గా నామినేట్ చేస్తాడు. సో ఇందులోంచి ఎవరైనా ఒక పర్సన్ డిప్యూటీ స్పీకర్ అబ్సెంట్ అయినప్పుడు స్పీకర్ గా యాక్ట్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ది ఏ ప్యానల్ ఆఫ్ 10 చైర్పర్సన్స్ టు ద పోస్ట్ ఆఫ్ ది స్పీకర్ అనమాట. ఓకే, సో వీళ్ళని 10 చైర్పర్సన్ ని ఎవరు నామినేట్ చేస్తారంటే స్పీకర్ చేస్తాడు. కానీ స్పీకర్ ని డిప్యూటీ స్పీకర్ ని మాత్రం వచ్చేసి ఆ లోక్సభ మెంబర్స్ మాత్రమే ఎలక్ట్ చేస్తారనమాట. ఓకే, సో అయితే యూజువల్ గా మనకి లోక్సభలో మెంబర్స్ యొక్క టర్మ్ వచ్చేసి 5 years, రాజ్యసభలో మెంబర్స్ టర్మ్ వచ్చేసి 6 years అనమాట. సో యాక్చువల్ గా రాజ్యసభ మెంబర్స్ లో ఈజ్ నెవర్ డిజాల్వ్. లోక్సభ అనేది 5 years కి ఒకసారి డిజాల్వ్ అయిపోతుంది. ఓకే, డిజాల్వ్ అవుతుంది. కానీ రాజ్యసభ అనేది కంటిన్యూస్ ఛాంబర్ అనమాట. రాజ్యసభ నెవర్ డిజాల్వ్. రాజ్యసభ ఎప్పుడు కూడా డిజాల్వ్ అవ్వదు. మరి అయితే కొత్తగా రాజ్యసభలోకి మెంబర్స్ ఎలా ఎలక్ట్ అవుతారంటే ప్రతి 2 years కి ఒకసారి 1/3 పీపుల్ ఆఫ్ రాజ్యసభ సీట్స్ అనేవి వెకేట్ అవుతూ ఉంటాయి. ప్రతి 2 years కి ఒకసారి 1/3 ఆఫ్ సీట్స్ రాజ్యసభ సీట్స్ అనేవి వెకేట్ అవుతూ ఉంటాయి.
ఈ వెకేట్ అయిన సీట్స్ కి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రెష్ గా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా రాజ్యసభ మెంబర్స్ అనే వాళ్ళు రీప్లేస్ చేస్తూ ఉంటారు, కానీ రాజ్యసభ అనేది ఎప్పుడు కూడా డిజాల్వ్ అవ్వదు. సో బట్ ఎవరైతే రాజ్యసభకి ఎలక్ట్ అవుతారో ఆ ఎలక్ట్ అయిన టైం నుంచి 6 years వరకు వాళ్ళు రాజ్యసభ మెంబర్స్ గా ఉంటారు. అదే లోక్సభలో అయితే మాత్రం ద టైం పీరియడ్ ఆఫ్ ద లోక్సభ మెంబర్ ఇస్ 5 years అనమాట. సో 5 years కి ఒకసారి అది డిజాల్వ్ అవుతూ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అండ్ ఏ ప్యానల్ ఆఫ్ 10 చైర్పర్సన్స్ టు ది లోక్సభ అనమాట. నెక్స్ట్, సో అయితే మరి ఈ స్పీకర్ ఎప్పటి వరకు లోక్సభ స్పీకర్ గా యాక్ట్ చేస్తాడంటే 5 years అయిపోయిన తర్వాత ఏదైతే గవర్నమెంట్ ఎలక్ట్ అయ్యిందో ఆ గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోతుంది. కానీ ఆ స్పీకర్ మాత్రం నెక్స్ట్ లోక్సభ ఫామ్ అయ్యే వరకు స్పీకర్ పోస్ట్ లో తను యాక్ట్ చేస్తూ ఉంటాడనమాట. లోక్సభ స్పీకర్ రూలింగ్ పార్టీకి సంబంధించిన వాడే అయి ఉంటాడు ఎప్పుడు, ఎందుకంటే మెజారిటీ వాళ్ళే ఉంటుంది కాబట్టి వాళ్ళ పర్సనే లోక్సభ స్పీకర్ గా ఎలక్ట్ అవుతారు. సో వాళ్ళ గవర్నమెంట్ ఎప్పుడైతే డిజాల్వ్ అవుతుందో తను కూడా డిజాల్వ్ అయిపోవాలి, కానీ ఆ టైం పీరియడ్ లో లోక్సభలో కొన్ని బిల్స్ అనేవి పెండింగ్ లో ఉంటాయి కాబట్టి, లోక్సభలో కొన్ని వర్క్స్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు స్పీకరు ఆ లోక్సభ స్పీకర్ పోస్ట్ లో కంటిన్యూ అవుతాడనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే స్పీకర్ గా యాక్ట్ చేస్తున్నాడో సో వాళ్ళు ఆ పోస్ట్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ది స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. నెక్స్ట్ వన్ వచ్చేసి రాజ్యసభలో చైర్మన్ ఎలా ఎలక్ట్ అవుతాడు. సో ఇట్ ఈస్ ఎక్స్ అఫిషియో రైట్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు వర్క్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎవరైతే ఎలక్ట్ అవుతారో, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎవరైతే ఎలక్ట్ అవుతారో వాళ్ళు ఆటోమేటిక్ గా రాజ్యసభకి చైర్మన్ గా యాక్ట్ చేస్తారనమాట. సో ఎవరైతే ఇండియాకి వైస్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ చేయబడ్డారో వాళ్ళే రాజ్యసభకి చైర్మన్ అవుతారనమాట. దాన్ని మనం ఏమంటున్నామంటే ఎక్స్ అఫిషియో రైట్ అంటాం. ఎక్స్ అఫిషియో రైట్ అంటే బీయింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా he is automatically eligible to act as the chairman of the రాజ్యసభ. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు కాబట్టి కంపల్సరీగా ఆటోమేటిక్ గా చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ పోస్ట్ అనేది వస్తుంది అనమాట. దాన్ని మనం ఎక్స్ అఫిషియో రైట్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద డిప్యూటీ చైర్మన్. సో డిప్యూటీ చైర్మన్ అంటే రాజ్యసభ మెంబర్స్ అందరూ కలిసి వాళ్ళలో ఒక మెంబర్ ని డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభగా ఎన్నుకుంటారనమాట. ఎప్పుడైతే చైర్మన్ అబ్సెంట్ అవుతాడో ఈ డిప్యూటీ స్పీకర్ చైర్మన్ గా యాక్ట్ చేయొచ్చు. అందుకోసం అని చెప్పేసి రాజ్యసభ మెంబర్స్ లో వాళ్ళందరూ కలిసి ఒక పర్సన్ ని డిప్యూటీ చైర్మన్ గా ఎలక్ట్ చేస్తారు. సో లోక్సభలో లాగానే ఇక్కడ కూడా ప్యానెల్ ఆఫ్ 10 చైర్పర్సన్స్ ఉంటారనమాట. ఈ ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్స్ ని ఎవరు అపాయింట్ చేస్తారంటే చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ అపాయింట్స్ ఏ ప్యానెల్ ఆఫ్ 10 వైస్ చైర్పర్సన్స్ టు యాక్ట్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ది చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్. అంటే చైర్మన్ అబ్సెంట్ అయ్యాడు, డిప్యూటీ చైర్మన్ కూడా అబ్సెంట్ అయ్యాడు. ఓకే, అప్పుడు ఈ రాజ్యసభలో ఎవరు ఆ సీట్ లో చైర్మన్ గా యాక్ట్ చేయొచ్చు అంటే ఎవరో ఒక పర్సన్ ఈ ప్యానెల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్ నుంచి ఒక పర్సన్ రాజ్యసభకి చైర్మన్ గా యాక్ట్ చేయొచ్చు అనమాట. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ది చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్. సో రాజ్యసభ చైర్మన్ గాని డిప్యూటీ చైర్మన్ గాని అబ్సెంట్ అయితే సో ఎవరు ఆ రాజ్యసభ సీట్స్ లో చైర్మన్ గా యాక్ట్ చేయొచ్చు అంటే ఎనీ వన్ మెంబర్ ఫ్రమ్ ది ప్యానెల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్. ఈ ప్యానెల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ ని ఎవరు అపాయింట్ చేస్తారంటే చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అపాయింట్ చేస్తాడనమాట ఫర్ దట్ పర్పస్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ది చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ ద మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ అండ్ రాజ్యసభ సో ఎలక్టెడ్. సో ఈ విధంగా లోక్సభ మెంబర్స్ రాజ్యసభ మెంబర్స్ అనే వాళ్ళు ఎలక్ట్ చేయబడతారు అనమాట. సో అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే మనకి ఎంటైర్ లోక్సభ ఎలక్షన్ గురించి మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో 2 ఆర్టికల్స్ ఉన్నాయి అనమాట. సో ఒకటి వచ్చేసి ఆర్టికల్ 74 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ 75. ఈ 2 ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 74 వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ will advise to the president of India. ఆర్టికల్ 74 ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కలిసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైజ్ చేస్తూ ఉంటారనమాట. సో దేర్ షుడ్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజైన్ చేసినా ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసినా గవర్నమెంట్ అనేది కొలాప్స్ అవుతుంది అనమాట. సో అది ఆర్టికల్ 74. 75 వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ది Lok Sabha. Council of Ministers are collectively responsible to the
లోక్సభ. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే వాళ్ళు లోక్సభకి కలెక్టివ్ గా రెస్పాన్సిబుల్ అనమాట. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా ఎప్పుడు ఒకే డెసిషన్ మీద ఉండాలన్నమాట. సో దట్ ఈస్ ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మినిస్టర్స్ టు ది లోక్సభ. అదే విధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ఇండివిడ్యువల్లీ రెస్పాన్సిబుల్ టు ది individually responsible to the president అన్నమాట. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది లోక్సభ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ఇండివిడ్యువల్లీ రెస్పాన్సిబుల్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా ఒక మినిస్టర్ ని తీసేసే పవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుందన్నమాట. ఇఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సజెస్టెడ్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సజెస్ట్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైనా మినిస్టర్ ని మినిస్ట్రీ పోస్ట్ నుంచి తీసివేయొచ్చు అనమాట. అంటే మినిస్టర్స్ విల్ వర్క్ డ్యూరింగ్ ద ప్లీజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే మినిస్టర్స్ అనేవాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్లీజర్ వల్లనే వాళ్ళు వర్క్ చేస్తారనమాట. ఎప్పుడైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక మినిస్టర్ని తీసేయాలనుకుంటే తీసేయొచ్చు. సో కాకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సజెస్ట్ చేస్తే మాత్రమే తీసివేయగలడు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరినైతే సజెస్ట్ చేస్తున్నారో వాళ్ళనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తున్నాడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గా. అందుకనే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సజెస్ట్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైనా మినిస్టర్ ని తీసేయొచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ఇండివిడ్యువల్లీ రెస్పాన్సిబుల్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది లోక్సభ. ఈ రెండు పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి ఇంతవరకే డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ యొక్క ప్రివిలేజెస్, ఇంకా పార్లమెంట్ హౌసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఆ హౌస్ లో డిఫరెంట్ మోషన్స్ ఎలా పాస్ చేస్తారు, బిల్స్ ఎలా పాస్ చేస్తారు, ఎన్ని టైప్స్ ఆఫ్ బిల్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం ఇంకా ఫర్దర్ గా వచ్చే వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఈ క్లాసెస్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి లైక్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో మీరు ఈ క్లాసెస్ ని కంప్లీట్ గా ఫాలో అవ్వచ్చు. ఎస్పెషల్లీ గ్రూప్ 2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ గా ఈ క్లాసెస్ మీద డిపెండ్ అవ్వచ్చు. సో వాళ్ళ లెవెల్ కి ఆ గ్రూప్ 2 లో వచ్చే క్వశ్చన్స్ కి మనం ఆ రేంజ్ లో ఇక్కడ టీచ్ చేయడం అనేది జరుగుతుంది. సో గ్రూప్ 1 కూడా ఈ క్లాసెస్ యూజ్ అవుతాయి, కానీ వాళ్ళు ఇంకొంచెం ఇండెప్త్ గా మీరు బుక్స్ రిఫర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో బేసిక్ గా ఈ క్లాసెస్ అనేవి మీకు ఒక అండర్స్టాండింగ్ ఇస్తాయి. తర్వాత మీరు లక్ష్మీకాంత్ గానీ డిడి బాసు గానీ ఈ బుక్స్ లో ఏదో ఒక బుక్ మీరు పర్చేజ్ చేసి ఇండెప్త్ గా అండర్స్టాండ్ కోసం మీరు లక్ష్మీకాంత్ గానీ డిడి బాసు గానీ ఫాలో అవ్వచ్చు అనమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ రిప్లై టు దోస్ వాట్ ఆర్ ద డౌట్స్ యు ఆర్ పోస్టింగ్ బిలో దిస్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.